ఐడీ3 ప్రైజెస్ ఇవి. అంటే లైక్ ఈ హోటల్ ప్రైజెస్ ఇవి. అలా లైక్ జేసన్ సాగ్రిగేట్ చేశాను. ఇక్కడ వీటిని ఏమంటారంటే డెకరేటర్స్ అంటారన్నమాట. మీకు చెప్పాను గదా! లైక్ 3 ఉంటాయి. లైక్ ఎంసీపీ కాంపోనెంట్స్ కిందన. ఒకటి రిసోర్స్, టూల్స్, ప్రాంప్ట్స్ అని జెప్పేసి. ఎక్కడ, ఎక్కడ జెప్పాను? యాహ్! రిసోర్స్, టూల్స్, ప్రాంప్ట్స్ అని జెప్పి ఇవి డెకరేటర్స్ కింద వాడతాం మాట మనం ఇక్కడ. సో, ఇది ఎంసీపీ డాట్ రిసోర్స్ అంటే ఈ పర్టిక్యులర్ ఇది రిసోర్స్ అంటే ఇది డేటా అని దీనికి అర్థమవుతది. సో, హోటల్ డీటెయిల్స్‌లో నేనేం చేస్తున్నానంటే రిటర్న్ హోటల్ డీటెయిల్స్ ఈ డేటాను రీడ్ చేయమని చెప్తున్నా. సేమ్ వే ఒకవేళ హోటల్ ప్రైజెస్ అని వచ్చుంటే లైక్ రిటర్న్ ప్రైజెస్ ఇది ఒక రిసోర్స్. 2 రిసోర్సెస్ కన్ఫిగర్ చేసుకున్నాను నేను. ఒకటి హోటల్ డీటెయిల్స్, ఇంకొకటి హోటల్ ప్రైజెస్. సేమ్ వే నేను టూల్స్ కన్ఫిగర్ చేశాను. గెట్ హోటల్స్. నేనేం చేశాను అంటే సిటీలో ఓవర్ అంటే ఒక న్యూయార్క్ సిటీ అని పెట్టాడు ఎవడైనా అన్నప్పుడు ఏం చేస్తది అంటే, ఆ న్యూయార్క్ సిటీ లోపల ఏవైతే ఉన్నాయో హోటల్స్, ఆ హోటల్స్ ఫైండ్ చేసి లైక్ రిజల్ట్స్ కింద ఇస్తది. ఒకవేళ నేను వైజాగ్ అని ఇచ్చాను. లైక్ ఫైండ్ హోటల్స్ ఇన్ వైజాగ్ అని చెప్పాను. అండ్ ఈ ఎంసీపీ టూల్‌లోని నేను వైజాగ్ డీటెయిల్ హోటల్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి, నో హోటల్స్ ఫౌండ్ అని ఇస్తదన్నమాట. సేమ్ వే ఇక్కడ ప్రైజెస్ కూడా అలాగే లైక్ హోటల్ ఐడీలోకి వెళ్ళి ప్రైస్ ఏదైతే ఉందో ఎంతైతే ఉందో అది ఫెచ్ చేసుకొని మీకు డేటా కింద రీడ్ చేస్తుంది అన్నమాట. సేమ్ వే ఎంసీపీ టూల్ బుక్ హోటల్ లైక్ నేను ఏదైనా హోటల్ బుక్ చేయమని చెప్పినప్పుడు ఇది ఆ పర్టికులర్ హోటల్ బుక్ చేసి నాకు ఒక కన్ఫర్మేషన్ ఐడి ఇస్తది. సంథింగ్ లైక్ హోటల్ ఐడి లైక్ ఇక్కడ హోటల్ ఐడి అంటే లైక్ 1, 2, 3, 4, 5 కదా! 1 ఇస్తది. గెస్ట్